99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. ఖమ్మం జిల్లా వెంసూరు మండలం కందుకూరు గ్రామంలో కందుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 75వ వార్షికోత్సవ ఉత్సవాల్లో పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమై దయానంద్ కందుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే రాగమై దయానంద్ కందుకూరు జిల్లా పరిషత్ పాఠశాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారాలు అభివృద్ధి కావాలన్నా తక్షణమే చేస్తామని గ్రామస్తులకు తెలియజేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో 2 మరియు 3వ వార్డుల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేసిన ఎమ్మెల్యే రాగమై దయానంద్ మరియు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు ప్రతి ఇంటి సమస్య తమ సమస్యగా భావించి ప్రజల సమస్యలను పరిష్కరించగలిగే వ్యక్తులకు సత్తుపల్లి మున్సిపాలిటీలో 23వ వార్డుకు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులుగా నియమించారు. ఎమ్మెల్యేగా పూర్తి బాధ్యతలు తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతో సత్తుపల్లి మున్సిపాలిటీలో ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యత మాది అని సత్తుపల్లి మున్సిపల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేస్తుందని, అంతేకాకుండా అర్హులు గల పేద కుటుంబాలకు లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని ఎమ్మెల్యే మట్టా రాగమై దయానంద్ అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణం 18వ వార్డుకు చెందిన ప్రముఖ మిమిక్రీ కళాకారుడు పట్టణ కాంగ్రెస్ నాయకులు నాగళ్ల కిషోర్ బాబు సతీమణికి ఇటీవల కడుపులో ఇన్ఫెక్షన్ అయ్యి ఆపరేషన్ జరగగా వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగిలేటి ప్రసాద్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, కల్లూరు పట్టణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పసుపర్తి చంద్రరావు, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం నగరంలో పాత బస్టాండ్ ఎదురు వీధిలో వ్యాపార సముదాయాన్ని ఖమ్మం నగర మేయర్ శ్రీమతి పునగళ్ల నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహర్, స్థానిక కార్పొరేషన్ పాలెపు విజయ వెంకటరమణతో కలిసి పునఃప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షులు నాగళ్ల దీపక్ చౌదరి మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కూరగాయల వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు టీపీటీఎఫ్ సంఘం జిల్లా అధ్యక్షులు కొరకప్పు రామారావు మీద ఉద్దేశపూర్వకంగా పెట్టిన అక్రమ కేసులను పునర్విచారణ చేయాలని కోరుతూ జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషనర్ నెంబర్ వడ్డేపల్లి రామచంద్రకి న్యూఢిల్లీలో వారి కార్యాలయంలో కలిసి ఆధారాలతో కూడిన 100 పేజీల దరఖాస్తును రామచంద్రకి అందజేశారు. టీపీటీఎస్ సంఘ నాయకుల మీద పెట్టిన తప్పుడు కేసుల్లో ప్రమేయం ఉన్న సంబంధిత పోలీస్ అధికారులపై, అప్పటి ఖమ్మం పట్టణ సీఐ దోమా రమేష్పై తప్పుడు సాక్ష్యాలు చెప్పిన 12 ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు ఎస్సీ/ఎస్టీ కేసులు నమోదు చేయాలని రామచందర్ని కోరారు. రామచందర్ని కలిసిన వారిలో బాధితుడు కొరకప్పు రామారావు, డాక్టర్ జె శరత్ బాబు తదితరులు ఉన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని మున్సిపాలిటీ 6వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట సుజాత రాణితో కలిసి వారి విజయాన్ని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలను వివరిస్తూ ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని పాల్గొన్న టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో 16, 18, 19 మరియు 21వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేసిన ఎమ్మెల్యే రాగమై దయానంద్ సత్తుపల్లి మున్సిపాలిటీలో 16వ వార్డు, 18వ వార్డు, 19వ వార్డు, 21వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు కోసం మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించి ఇంటింటికి స్వయంగా వెళ్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేశారు. సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమై దయానంద్ అలాగే సత్తుపల్లి కల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో 1 ఓటు అయినా బీఆర్ఎస్ పార్టీకి పడితే ఆ ఓటు మురిగినట్లే అని తెలిపారు. అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, ప్రజల ఆశీస్సులు కావాలని సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమై దయానంద్ అన్నారు. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.